హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు నేను నేతి బీరకాయ కర్రీ చూపించబోతున్నాను. అందుకు కావాల్సిన బీరకాయలు కొన్ని, పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ అండి. నేతి బీరకాయల కర్రీ చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన కర్రీ. దాని ప్రాసెస్ చూసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, అలాగే ఇవి తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద డేషా పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఇందులో తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను పెట్టిన కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. అలాగే అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి, కొంచెం వేగనివ్వాలి. ఇది వేగాక బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మగ్గనించుకోవాలండి. ఉప్పు వేసేసుకొని కలిపి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక మగ్గించేసుకోండి మూత పెట్టి. వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 2 minutes మగ్గాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బీరకాయ త్వరగా ఉడికిపోతుంది. కొంచెం కూడా వాటర్ వేయనవసరం లేదు. బీరకాయ కర్రీలోనే వాటర్ వస్తుంది. మూత పెట్టేసి 1 నిమిషం అలా మగ్గించుకోవాలండి. తర్వాత ఇప్పుడు గరం మసాలా కొద్దిగా వేసుకోండి. మీరు ఇంట్లో తయారు చేసుకున్నా ఓకే, లేదా ఈ ప్యాకెట్స్ ఇలా తెచ్చుకున్నా ఓకే. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అప్పుడప్పుడు వేస్తానండి, ప్రతి కర్రీలో వేయను. అప్పుడప్పుడు కర్రీస్లో వేస్తుంటా. సాంబార్ పౌడరు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి బాగా కలిపేసి పెట్టుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం అలా మగ్గించుకోవాలి. చూసారు కదా, కర్రీ అయిపోయింది. ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర కట్ చేసి ఫైనల్గా వేసేసుకోవాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లేసుకొని ఫైనల్గా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే.
మీరు చూసే ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లోది స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా కర్రీ అయిపోయిందండి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఈ నేతి బీరకాయ కర్రీ చాలా ఇష్టము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.